మన బాబు గారండి, చంద్రబాబు నాయుడు గారి సిట్ట మన ఏడీఆర్ అని ఉంది కదండి. ఆ ఏడీఆర్తో పాటు ఏదైతే నేషనల్ ఎలక్షన్ వాచ్ తాజా నివేదికలో వెల్లడించిందండి. మన బాబు గారు ఎంత గొప్పవాళ్ళు అనేది ఈ నివేదికలు అర్థమైపోతుంది. మన రోజు బాబు గారు ఇచ్చే స్టేట్మెంట్లు ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని క్రిమినల్స్, గోండాలు, గొడ్డలి పార్టీలు అని మాట్లాడతాడు కదా. ఇప్పుడు ఎవడు గోండా, ఎవడు క్రిమినల్, ఎవడు దొంగ అనేది ఏదైతే ఏడీఆర్ అను నేషనల్ ఎలక్షన్ వాచ్ కలిపి చంద్రబాబు నాయుడు గారు భాగవతాన్ని బయటపెట్టినాయండి. ఆ భాగవతంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏదైతే నెంబర్ 2 ప్లేస్కి వచ్చాడండి. ఫస్ట్ కర్ణాటక ముఖ్యమంత్రి అండి, నెక్స్ట్ వచ్చేటప్పుడు మన బాబు గారే. మన చేతికి వాచి ఉండదు, మన ఉంగరం ఉండదు, పాలు అమ్ముకుని 2 ఎకరాల నుంచి వచ్చాం కదా మనం. ఆ 2 ఎకరాల నుంచి వచ్చి ఈరోజు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో నేను చెప్పట్లేదండి, ఏడీఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ చెప్పింది. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడుపై 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నాయంట. 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు. ఐపీసీ 307 కింద 2 హత్యాయత్నం కేసులు, 10 నేరపూరిత కుట్ర కేసులు. ఇది మన గురివింద కింద చంద్రబాబు నాయుడు కింద ఉన్నటువంటి నలుపు తెలియదు అన్నట్టుగా ఈ రోజు మనకు బిల్డప్లు ఇస్తూ ఉంటాడు కదా. బిల్డప్ బాబు కాదు, క్రిమినల్ చంద్రబాబు. 19 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 19 క్రిమినల్ కేసులు. ఆస్తులేమో 931 కోట్లు. ఓన్లీ ఇది రఫ్గా, అఫీషియల్గా 931 కోట్లు, అనఫీషియల్గా లక్షల కోట్లు ఉంటాయండి మన బాబు గారి దగ్గర. సో చంద్రబాబు నాయుడు గారికి 19 క్రిమినల్ కేసులు, 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సీఎంల ఆస్తులు, నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సోమవారం సంచలన నివేదిక విడుదల చేసింది. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 31 మంది సీఎంల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. చంద్రబాబు నాయుడు అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు 931 కోట్ల 83,70,656గా ఉంది. ఇందులో చరాస్తులు ఇవన్నీ కలిపి రాశారు. కేసుల విషయానికి వస్తే మొత్తం 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నట్టు ఏడీఆర్ తెలిపింది. 2 హత్యాయత్నం కేసులు, 10 నేరపూరిత కుట్ర కేసులు, 5 క్రిమినల్ నమ్మక ద్రోహం కేసులు, 4 చీటింగ్ కేసులు, విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులు 3. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారిపై 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిమినల్, క్యాబినెట్ మొత్తం కూడా క్రిమినల్. ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది అంత ముందు. ఇప్పుడు చెప్పండి, గురివింద కింద చంద్రబాబు నాయుడు గారు మన కింద ఉన్న కేసులు నలుపులు ఇప్పుడు తెలిసినాయా? ఏడీఆర్ అని ఎలక్షన్ వాచ్ ఇచ్చిన దాంట్లో అర్థమైందా? మీరు అవతలాలను గొడ్డల పార్టీ అంటున్నారు కదా. క్రిమినల్ ఎవడు? క్రిమినల్ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు అవతలాలను క్రిమినల్స్, గొడ్డలు అంటావేంటి? ఇప్పుడు అర్థమైందా? మీ బతుకు, మీ భాగవతం, మీ బండారం అంతా. ఓ క్రిమినల్ చంద్రబాబు నాయుడు గారు, ఓ ముఖ్యమంత్రి క్రిమినల్. 19 కేసులు ఉన్నటువంటి క్రిమినల్, 2 హత్యాయత్నం కేసులు ఉన్నటువంటి క్రిమినల్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది అసలు విషయం.